ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా కోటా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఎప్పుడు విడుదల చేయనుంది, అదేవిధంగా అక్టోబర్ నెలలో మనకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదండి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన శ్రీవారి సేవా కోటా టికెట్స్, వాలంటరీ కోటా టికెట్స్ను ఎప్పుడు విడుదల చేయనుంది టీటీడీ ఆన్లైన్లో, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా గ్రూప్గా ఎంతమంది బుక్ చేసుకోవాలి, ఇండివిజువల్గా ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఒకవేళ జంటగా వెళ్తే ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈ సేవకు గురించి, అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్స్ గురించి అని మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మరియు మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్, మిగతా దర్శనం గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఫాలో అవ్వండి. లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. మరియు మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈ 2026 సంవత్సరంలో మనకు 2 సార్లు అధిక మాసం కారణంగా సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఒకసారి, అదేవిధంగా అక్టోబర్ 11వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు ఒకసారి, ఈ విధంగా 2 సార్లు బ్రహ్మోత్సవాలను టీటీడీ తిరుమలలో నిర్వహించనుంది. కాబట్టి సెప్టెంబర్కి సంబంధించిన అన్ని రకాల దర్శన టికెట్స్ మరియు శ్రీవారి సేవ కోటా టికెట్స్ కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగిందండి. ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ కోటా టికెట్స్ను టీటీడీ ఆగస్ట్ 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి విడుదల చేయనుందండి. ఇందులో మనకు 2 సార్లు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అందులో మనకు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన స్లాట్స్ 2 స్లాట్స్ అందుబాటులో ఉంటాయండి. అందులో అక్టోబర్ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఒక స్లాటు, అదేవిధంగా అక్టోబర్ 12వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు ఒక స్లాటు. మొత్తం 10 రోజులు ఉంటుందండి ఈ సేవ. బ్రహ్మోత్సవాలకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు 10 రోజులకు సేవా కోటా టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బ్రహ్మోత్సవాల సేవా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఏజ్ పరిమితి వచ్చేసరికి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారు అయి ఉండాలండి. మనం జనరల్ శ్రీవారి సేవా టికెట్ బుక్ చేసుకోవాలంటే 18 నుంచి 60 సంవత్సరాల లోపు వారికి అవకాశం ఉంటుంది. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో కేవలం 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వారికి మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా జనరల్ శ్రీవారి సేవ ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కాకుండా మిగతా కోటా టికెట్స్ను ఆగస్ట్ 26వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇందులో మనకు జనరల్ శ్రీవారి సేవా టికెట్స్ను విడుదల చేయనుంది, పరకామణి సేవా కోటా టికెట్స్ విడుదల చేయనుంది, అదేవిధంగా నవనీత సేవా కోటా టికెట్స్ కూడా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మనము ఇండివిజువల్గా బుక్ చేసుకోవచ్చు, ఒకరే వెళ్తే ఒకరు బుక్ చేసుకోవచ్చు, లేదా జంటగా వెళ్ళాలంటే కూడా ఒకరు సపరేట్గా బుక్ చేసుకోవాలి అండి. అదేవిధంగా ఒకవేళ గ్రూప్గా బుక్ చేసుకోవాలి అంటే 10 నుంచి 15 మంది ఉండాలి గ్రూప్లో. ఖచ్చితంగా 10 నుంచి 15 మంది ఉంటేనే గ్రూప్గా బుక్ అవుతుందండి. 9 మంది ఉన్నా కూడా గ్రూప్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే మీకు ఈ డీటెయిల్స్ ముందే వాలంటరీకి సంబంధించిన ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి టీటీడీ ఆప్షన్ ఇచ్చిందండి. కాబట్టి మనం ముందుగానే ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే ఇండివిజువల్గా అయితే ఇండివిజువల్గా, లేదా గ్రూప్కి సంబంధించిన అందరికి సంబంధించిన డీటెయిల్స్ ముందే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఎగ్జాక్ట్గా టికెట్స్, ఈ సేవా కోటా టికెట్స్ విడుదలైనమ్మనే మనం టికెట్స్ ఈజీగా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ క్రియేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు శ్రీవారి సేవకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ప్రొఫైల్ క్రియేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevasanams.ap.government.in ద్వారా మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి, లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ద్వారా కూడా మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. ఇందులో మనకు పైన శ్రీవారి సేవ ఆప్షన్ చూపిస్తుంది కండి, ఆ శ్రీవారి సేవ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ప్రొఫైల్ క్రియేషన్కి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ వాలంటరీ అని ఉంది కదండి, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, లేదా గ్రూప్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ పైన క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది కదండి, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. లేదా గ్రూప్ అయినా కూడా సేమ్ ఇదే విధంగా క్లిక్ చేయండి. గ్రూప్ వాలంటరీ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ సేవకు ఉంది కదా, యాడ్ సేవక్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఫస్ట్ ఎవరి పేరు అయితే వస్తుందో వారే, ఫస్ట్ ఎవరి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారో వారే టీమ్ లీడర్ అవుతారండి. గ్రూప్గా మనం 10 నుంచి 15 మంది ఉండాలండి. అక్కడ 10 ఉంది కదండి, 10 దగ్గర ఒకవేళ మీకు 10 కంటే ఎక్కువగా ఉంటే ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. 11 అయితే 11, 12 మంది అయితే 12 మంది,
13 మంది అయితే 13 మంది, 14 మంది అయితే 14 మంది, 15 మంది అయితే 15 మంది. అక్కడ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఫస్ట్ ఎవరైతే టీమ్ లీడర్ ఉంటారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఫస్ట్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా పర్లేదు, నార్మల్గా మీ ఫోన్లో దింపుతారు కదండి ఆ ఫోటో అయినా పర్లేదు. 1 MB లోపు వచ్చేటట్టు చూసుకోండి. ఒకవేళ 1 MB కంటే ఎక్కువగా ఉంటే స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయండి. లేదా వాట్సాప్లో మీ నెంబర్కే వాట్సాప్ చేసుకొని లేదా మీ ఫ్రెండ్ నెంబర్కి వాట్సాప్ చేసుకొని మళ్ళీ మీకు సెండ్ చేయించుకొని తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఇమేజ్ సైజ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత కింద మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి. మొబైల్ నెంబర్ తర్వాత కింద మనకు బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆ పర్సన్కి సంబంధించిన పేరు ఎంట్రీ చేయండి. పక్కన ఫాదర్ నేమ్ ఉంది కదండి, అది ఎంట్రీ చేసినా పర్లేదు, ఎంట్రీ చేయకుండా పర్లేదు. అదే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఎంట్రీ చేయాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా అది ఏజ్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కింద మనకు మిగతా డీటెయిల్స్ అవసరం లేదండి. మెయిల్ ఐడి ఆ డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీరు ఎంట్రీ చేయాలనుకుంటే ఎంట్రీ చేయండి. ఆ తర్వాత ఒకవేళ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మెంటల్లీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్ ఉంది కదండి, ఆ రెండింటి పైన ఒకవేళ మీరు ఫిట్గా ఉంటే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆప్షన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద మనకు సంబంధించిన జాబ్ డీటెయిల్స్ ఉంది కదండి, ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి మనకు జనరల్ శ్రీవారి సేవకులకు. కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఇక కింద మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి. ముందుగా మనకు సంబంధించిన పిన్ కోడ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్ ఎంట్రీ చేస్తే స్టేట్ అదే తీసుకుంటుంది. అదేవిధంగా మండల్ సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అదే తీసుకుంటుంది. కేవలం మీరు డోర్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఒకరి ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఇక గ్రూప్గా మిగతా వారి డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాలంటే యాడ్ సేవక్ అనే ఆప్షన్ చూపిస్తుంది కండి, యాడ్ సేవ పైన క్లిక్ చేసి మిగతా వారి డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయండి. సేమ్ ఇదే విధంగా ఆధార్ నెంబర్, వారికి సంబంధించిన ఫోటో, మొబైల్ నెంబర్, ఎంతమంది వెళ్తున్నారో వారికి సంబంధించిన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ కంపల్సరీ అండి. అదేవిధంగా వారి ఫోటో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. వారికి సంబంధించిన ఫోటో, మొబైల్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్, వారి పేరు, అదేవిధంగా వారి డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా వారు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అది సెలెక్ట్ చేసి వారికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ను కూడా పూర్తిగా ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి. ఎంతమంది వెళ్తే అంతమంది ఈ విధంగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలండి. ఇదే విధంగా 15 మందికి సంబంధించిన ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీకు అక్టోబర్ నెలకు సంబంధించిన సేవా కోటా టికెట్స్ను ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి విడుదల చేస్తారండి. 3 గంటలకు మనకు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కోటా టికెట్స్ను విడుదల చేస్తారు. అదే సాయంత్రం 4 గంటలకు బ్రహ్మోత్సవం సంబంధించిన కోటా కాకుండా మిగతా అక్టోబర్ నెలకు సంబంధించిన కోటా ఉంటాయి కదండి, ఆ కోటా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఈ విధంగా మీరు ప్రొఫైల్ ముందే క్రియేట్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా ఎంట్రీ చేసుకోవచ్చండి. ఒకవేళ మీ గ్రూప్లో అందరు మేల్సే ఉంటే శ్రీవారి సేవా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 3 గంటలకు విడుదలవుతాయి కదండి, క్లిక్ పైన క్లిక్ చేసిన తర్వాత మేల్ ఓన్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా బుక్ అవుతాయి. లేదా మీ దాంట్లో జెంట్స్తో పాటు ఆడవారు కూడా ఉంటే జనరల్ శ్రీవారి సేవ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓన్లీ మగవారు మాత్రమే ఉంటే మేల్ ఓన్లీ ఆప్షన్ క్లిక్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఈ విధంగా ఇండివిజువల్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా గ్రూప్గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జంటగా వెళ్తే ఇద్దరు సపరేట్గా ఇండివిజువల్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒకవేళ మేము జంట అండి మాకు ఒకే దగ్గర సేవ వేయండి అంటే వేయడం జరుగుతుంది. ఇక ఈ జనరల్ శ్రీవారి సేవకు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారు సేమ్ డే రోజు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనం ఒకవేళ తిరుమల పైన కొండపైన రూమ్ కావాలంటే తిరుమలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుపతి అని సెలెక్ట్ చేసుకుంటే మనకు 3 రోజుల కింద 4 రోజుల పైన సేవ ఉంటుందండి. తిరుపతిలో 3 రోజులు, తిరుమలలో 4 రోజులు సేవ చేయాల్సి ఉంటుంది తిరుపతి సెలెక్ట్ చేసుకుంటే. అదే తిరుమల సెలెక్ట్ చేసుకుంటే మొత్తం మనకు వారం రోజులు కూడా పైనే ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో 10 రోజులు కూడా మనకు తిరుమల కొండపైనే సేవ ఉంటుందండి. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోండి. అదే పరకామణి సేవ సెలెక్ట్ చేసుకున్న వారు ఒకరోజు ముందుగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. పరకామణి సేవ 4 రోజులు ఉంటుంది. అదే నవనీత సేవ 7 రోజులు ఉంటుందండి. పరకామణి సేవకును కేవలం మగవారు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నవనీత సేవను కేవలం ఆడవారు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నవనీత సేవకు ఏజ్ పరిమితి వచ్చేసరికి 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వారు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు శ్రీవారి సేవా టికెట్స్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.